నమస్కారం. మనం రోజు వాడి టెక్నాలజీ వనుక కంప్యూటర్లు నిరంతరం బోలెడన్ని నిర్ణయాలు తీసుకుంటూనే ఉంటాయి. అసలు ఒక కంప్యూటర్కి సింపుల్గా, లాజికల్గా ఒక నిర్ణయం తీసుకోవడం ఎలా నేర్పిస్తారో ఎప్పుడైనా ఆలోచించారా? సరే, దాని గురించే ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. సరే, ఇప్పుడు మన ముందున్న ఛాలెంజ్ ఏంటంటే, మనం కంప్యూటర్కి ఏదైనా ఒక నంబర్ ఇచ్చామనుకోండి, అది పాజిటివా, నెగటివా లేక సున్నానా అని ఎలా చెప్పగలదు? దానికి మనం ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయాలి? ఈ సమస్యను సాల్వ్ చేయడానికే రాసిన కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడు చూద్దాం. ఇవి చేత్తో రాసినవే అయినా ఒక కంప్యూటర్ ప్రోగ్రామ్కి ఏమాత్రం తక్కువ కాదు. ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తుంటే ఇదేదో చేత్తో రాసిన పేపర్లాగా అనిపించొచ్చు. కానీ నమ్మండి, ఇది ఒక కంప్లీట్ కంప్యూటర్ ప్రోగ్రామ్. కేవలం ఈ కొన్ని లైన్లతోనే మనమడిగిన పనిని ఇది చేసేయగలదు. సరే, ఈ ప్రోగ్రామ్ అసలు ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలంటే దాన్ని స్టెప్ బై స్టెప్ విడదీసి చూద్దాం. ప్రతి లైన్ వెనుక ఉన్న లాజిక్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అన్ని వివరాల్లోకి వెళ్లే ముందు సింపుల్గా చూస్తే ఈ ప్రోగ్రాంలో జరిగేవి మూడు పనులు. ఫస్ట్, ఒక నంబర్ తీసుకోవడం. నెక్స్ట్, ఆ నంబర్ని చెక్ చేయడం. ఫైనల్గా రిజల్ట్ మనకి చూపించడం. చాలా సింపుల్గా ఉంది కదూ? ప్రోగ్రామింగ్లో చాలా ముఖ్యమైన కాన్సెప్ట్ ఒకటి ఉంది. అదే వేరియబుల్. దీన్ని సింపుల్గా ఎలా ఊహించుకోవచ్చంటే ఒక పెట్టెలాగా అనమాట. ఆ పెట్టెకి మనమొక పేరు పెట్టి దానిలో మనకు కావాల్సిన సమాచారాన్ని, అంటే మన కేసులో ఒక నంబర్ను దాచుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మన ప్రోగ్రాంలోని మొదటి లైన్ సరిగ్గా ఇదే పని చేస్తుంది. ఇది మనల్ని ఒక నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. ఆ తర్వాత ఆ నంబర్ని తీసుకుని నమ్ అని పేరు పెట్టిన ఆ పెట్టెలో జాగ్రత్తగా పెడుతుంది. ఓకే, నంబర్ అయితే వచ్చేసింది. ఆ తర్వాత ప్రోగ్రాము ఒక చాలా ఇంపార్టెంట్ స్టేజ్కి వస్తుంది. దీన్నే మనం ఒక రహదారిలో మలుపు లాంటిదనుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడే కంప్యూటర్ తన మొదటి నిర్ణయం తీసుకోవాలి. ప్రోగ్రామ్ ఫస్ట్ ఇఫ్ అనే కమాండ్నే వాడుతుంది. అది తనలో తాను ఒక ప్రశ్న వేసుకుంటుంది. నా దగ్గరున్న ఈ నమ్ పెట్టెలోని నంబర్ 0 కన్నా పెద్దదా అని. ఒకవేళ సమాధానం అవును అయితే అప్పుడొక నిర్దిష్టమైన పని చేస్తుంది. ఒకవేళ ఆ నంబరు 0 కన్నా పెద్దది కాకపోతే అప్పుడేంటి పరిస్థితి? అప్పుడు ప్రోగ్రామ్ నెక్స్ట్ క్వెషన్కి వెళ్తుంది. సరే, మరి ఆ నంబర్ 0కి సమానమా అని చెక్ చేస్తుంది. కానీ ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. చూడండి, చేత్తో రాసిన కోడ్లో డిఫ్ అనుంది. కానీ పైథాన్ లాంగ్వేజ్కి అర్థమయ్యే పదం ఎలిఫ్. ఇది ఎల్సిఫ్కి షార్ట్ ఫామ్ అన్నమాట. ఇది మనకేం చెబుతోందంటే, కంప్యూటర్లకు మనమిచ్చే సూచనలు అక్షరం పొల్లుపోకుండా చాలా కరెక్ట్గా ఉండాలి. అవి మనలాగా ఓహో ఇలా రాసుంటారులే అని ఊహించుకోలేవు. మనం ఏం చెబితే అదే చేస్తాయి. అందుకే ఒక్క అక్షరం తేడా వచ్చినా కన్ఫ్యూజ్ అయిపోయి ఆగిపోతాయి. ప్రోగ్రామింగ్లో ఈ ఖచ్చితమైన రూల్స్నే సింటాక్స్ అంటారు. సరే, ఇప్పుడు చివరి ఆప్షన్ అయిన ఎల్స్ దగ్గరికి వద్దాం. మనమిచ్చిన నంబర్ 0 కన్నా పెద్దది కాదు, అలా అని 0కి సమానమూ కాదు. ఇంక మిగిలిందేంటి? ఒకే ఒక అవకాశం. ఆ నంబర్ ఖచ్చితంగా నెగటివ్ అయ్యుండాలి. ఈ ఎల్స్ అనేది పైవేవీ కాకపోతే మిగిలిన అన్ని కేసులను ఇదే చూసుకుంటుందన్నమాట. ఇప్పటిదాకా మనం థీరీ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఈ చేత్తో రాసిన నోట్స్లోనే ఒక ఉదాహరణ కూడా ఇచ్చారు. దాన్ని ఫాలో అవుదాం. ఆ ఉదాహరణలో ప్రోగ్రామ్కి ఇన్పుట్గా 6.4 అనే నంబర్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు ఈ నంబర్ని తీసుకుని మన ప్రోగ్రామ్ తన లాజిక్ని ఎలా అప్లై చేస్తుందో చూద్దాం. ప్రోగ్రామ్ వెంటనే తన పని మొదలుపెడుతుంది. ఫాస్ట్ కండిషన్ చెక్ చేస్తుంది. 6.4 0 కన్నా పెద్దదా? సమాధానం అవును, పెద్దదే. ఇంకంతే. ఆ కండిషన్ నిజమైంది కాబట్టి ప్రోగ్రామ్ మిగతా ప్రశ్నల జోలికి అస్సలు వెళ్ళదు. నేరుగా దానికి సంబంధించిన పని చేసేస్తుంది. అంతే, చూసారా? మొదటి కండిషనే కరెక్ట్ అవ్వడంతో ప్రోగ్రాం వెంటనే స్క్రీన్ మీద పాజిటివ్ నంబర్ అని ప్రింట్ చేస్తుంది. మన లాజిక్ పర్ఫెక్ట్గా పనిచేసి కరెక్ట్ సమాధానాన్ని ఇచ్చింది. సింపుల్ అయినా ఎంత పవర్ఫుల్ లాజికో కదా! సరే, ఇదంతా బానే ఉంది కానీ ఇది చాలా చిన్న ప్రోగ్రాం కదా, దీని గురించి ఇంతగా ఎందుకు మాట్లాడుకుంటున్నాం అని అనిపిస్తుందా? అసలు విషయమేంటంటే, ఈ సింపుల్ లాజిక్ ప్రాముఖ్యత మనం ఊహించిన దానికన్నా చాలా చాలా ఎక్కువ. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కీలకమైన విషయం ఒకటుంది. మనమిప్పుడు చూసిన ఈ ఇఫ్, ఎల్సిఫ్, ఎల్స్ స్ట్రక్చర్ అంటే ఒకవేళ ఇదైతే
కాకపోతే అదైతే అనే ఈ ఆలోచనా విధానం మనం వాడే దాదాపు ప్రతి యాప్, ప్రతి వెబ్సైట్, ప్రతి సాఫ్ట్వేర్ వెనక ఉన్న ఒక ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్ లాంటిది. ఆలోచించండి, మన పాస్వర్డ్ కరెక్ట్ అయితే లాగిన్ అవ్వడం, లేకపోతే ఎర్రర్ చూపించడం, షాపింగ్ కార్ట్లో ఐటమ్ ఉంటే కొనండి బటన్ కనిపించడం, లేకపోతే కనిపించకపోవడం, ఇవన్నీ ఇదే లాజిక్తో పనిచేస్తాయి. ఇది టెక్నాలజీ ప్రపంచానికి ఒక మూల స్తంభంలాంటిది. సో, ఈ చిన్న విశ్లేషణలో మనం ప్రోగ్రామింగ్కి సంబంధించిన కొన్ని బేసిక్ కానీ చాలా పవర్ఫుల్ ఐడియాస్ చూశాం. డేటాని స్టోర్ చేసే వేరియబుల్స్, ప్రోగ్రామ్తో మనం మాట్లాడటానికి వాడే ఇన్పుట్ బై అవుట్పుట్, నిర్ణయాలు తీసుకునే కండిషనల్ లాజిక్, అన్నిటికన్నా ముఖ్యంగా భాషకి ఉండే ఖచ్చితమైన రూల్స్ అంటే సింటాక్స్ గురించి తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచన. ఉదయాన్నే మనల్ని నిద్రలేపే అలారం దగ్గర్ముండి మనకు నచ్చుతాయని ఆన్లైన్లో రికమెండ్ చేసే వస్తువుల వరకు, ఇలాంటి సింపుల్ అవును లేదా కాదు అనే లాజిక్కే మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని ఇంకెన్ని రకాలుగా నడిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి.